ఎడతెరపలేని వర్షాల కారణంగా నంద్యాల పట్టణం 24వ వార్డు పరిధిలోని పక్కీర్పేటలో నివాసం ఉంటున్న దాదాపు 100 కుటుంబాలు వరద నీటిలో చిక్కుకొని వారికి చెందిన నిత్యావసర సరుకులు, వంట సామాగ్రి తదితర సామాగ్రి నీట కొట్టుకొని పోయాయని, వారిని ప్రభుత్వ అధికారులు ఆదుకొని తక్షణ సహాయం అందించి ఆహార పదార్థాలను పునరావాసాన్ని కల్పించాలని స్థానిక వార్డు కౌన్సిలర్ షేక్ షహనాజ్, వార్డు ఇన్ఛార్జి షేక్ రహమతుల్లా కోరారు. ప్రస్తుతం పక్కీర్పేట వాసులకు తమ వంతుగా ఆహారాన్ని అందిస్తున్నామని, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని వార్డు ప్రజల తరపున కోరుతున్నామన్నారు. ఇరవై 24వ వార్డు పక్కీర్పేట నందలి ఈరోజు గత 3 రోజుల నుంచి ఎడతెరిపి పడుతున్న వర్షాల కారణంగా ఈరోజు మా 24వ వార్డు పక్కీర్పేటలో వరద నీరు చాలా ఎక్కువగా చేరింది. అనుకోకుండా తెల్లవారుజామున 2:30 గంటలకు ఈ నీళ్లు ఫ్లోటింగ్ ప్రారంభమయ్యాయి. దానికి ప్రారంభమైనటువంటి ఫ్లోటింగ్ వల్ల అన్ఎక్స్పెక్టెడ్గా ఇళ్లలోకి నీళ్లు రావడం వలన ఈ స్టీలు సామాన్లు, తర్వాత బియ్యము, పప్పు, ఉప్పు, చింతపండు అన్నీ కూడా కొట్టుకోపోవడం జరిగింది. కానీ అది వాళ్లకు గవర్నమెంట్ వాళ్ళు అనుకోకుండా రాత్రి జరిగిన దాని వలన వాళ్ళకు అందించేటటువంటి సదుపాయాలు, వాళ్ళకు పునరావాస కేంద్రాలను కల్పించడం అయితే జరిగింది. వారు ఇక్కడ నుంచి మా వస్తువులు ఎక్కడ పోతాయి ఏం కథ అని వాళ్ళు భయపడి ఈడనే నిలబడడం వల్ల వాళ్లకు ఈ అన్నానికి సంబంధించిన విషయం కానీ, టిఫిన్లకు సంబంధించిన విషయం కానీ కొంచెం ఇబ్బంది జరుగుతూ ఉన్నది. దయ ఉంచి వారికి మన ప్రభుత్వ అధికారులు కానీ, నాయకులు కానీ స్పందించి వాళ్లకు ఏదేమైనప్పటికీ ఈ టిఫిన్స్ కానీ, తర్వాత భోజనాలు కానీ మధ్యాహ్నం ఏర్పాటు చేయాలని, అదే మాదిరిగా ఇక్కడ బాలింతలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు చాలా అవస్థ పడతా ఉన్నారు. దీనికి ఏదేమైనప్పటికీ ఎప్పుడు వరదలు వచ్చినా, ఇప్పుడు గతంలో మేము 5 సంవత్సరాల నుంచి కౌన్సిలర్గా ఉండి చూస్తూ ఉన్నాము. గత 40 సంవత్సరాల నుంచి కూడా ఇదే పరిస్థితి. చిన్న వరద వచ్చినా కూడా అది లోతట్టు ప్రాంతం కాబట్టి ఒక 100 ఇండ్లకు ఇబ్బంది కలుగుతూ ఉన్నది. ఈ 100 ఇండ్ల వాళ్ళు చాలా అవస్థ పడతా ఉన్నారు. అదే విధంగా ఇది ఎప్పుడు కూడా మేము దీనిని ఏదో విధంగా అధికారులు కూడా, ఇప్పుడున్న నాయకులు కానీ, ఇప్పుడు అందరూ కూడా కలిసి వాళ్ళు ఏదేమైనప్పటికీ వాళ్ళు ఆలోచన చేసుకొని వీళ్ళకు ఒక సేఫ్టీ వాల్ కానీ, అదేవిధంగా ఏదైనా కరకట్ట కానీ ఏర్పాటు చేస్తే 2004వ సంవత్సరంలో వచ్చినటువంటి వరదలకు కొంచెం కరకట్ట ఏర్పాటు చేయడం జరిగింది. అది ఎందుకో మధ్యలోనే స్టాప్ అయిపోయింది. కానీ అది కూడా ఎప్పుడు మన నంద్యాలకు నీళ్లకు ఇబ్బంది ఉన్నది. అయితే ఇది నిలబడి ఉండే నీళ్లు కాదు, కానీ వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ ఆ 5 నిమిషాలు ఒక రోజు 2 రోజుల్లో ఆ వార్డులో జనాలకు అతలాకుతలం చేస్తూ ఉన్నాయి. కాబట్టి దయవంచి అధికారులు స్పందించాలా. మా వరకు మాత్రము మేము ఏదేమైనప్పటికీ మా సహకారంగా ప్రజలకు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ తరఫున, కౌన్సిలర్ తరఫున నేను వార్డు ఇన్ఛార్జిగా నేను అన్ని కూడా వాళ్ళకు భోజనాలు కానీ, టిఫిన్లు కానీ ఏర్పాటు చేయాలని నిర్ణయం చేసుకొని చేస్తా ఉన్నాను. అదే మాదిరిగా అధికారులు కూడా వాళ్ళకి ఏదైనా నష్టాలు జరిగినటువంటి నష్టాలను వారి చేతశక్తి అయిన కాడికి సహాయం అందించాలని
అదేవిధంగా ఆ ప్రజలకు అందుబాటులో ఉండాలని, అదేవిధంగా వారి చేతశక్తిన కాడికి సహాయం అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మా నంద్యాల మాజీ ఎమ్మెల్యే గారు రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో కూడా వాళ్లకు మా చేతశక్తిన కాడికి సహాయం అందిస్తాము.